NSTV ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ చెంగల్రాయ స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు ఆడి కృతిక సందర్భంగా చెంగల్రాయ స్వామివారు దర్శనానికి విశేషంగా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తావు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్న దేవస్థానం ఈవో బీకే వెంకటేశులు మరియు దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్. అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం అభివృద్ధికి పొన్నమండ లక్ష్మణస్వామి విశేష కృషి చేశారు అని జిల్లా డిఆర్ఓ కె మోహన్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ 157వ జయంతి మహోత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ అగ్నికుల వీర సాంప్రదాయానికి వారసుడు పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ అని తెలిపారు. తన సామాజిక వర్గంతో పాటు పేదల అభ్యున్నతికి విశేష కృషి చేసిన సమాజ సంస్కర్త అని కొనియాడారు. 1890లో కాకినాడ సమీపంలోని కోరంగి గ్రామంలో అగ్నికుల క్షత్రియుల ప్రప్రథమ రాష్ట్రస్థాయి మహాసభను నిర్వహించి ఆ సామాజిక వర్గీయులను ఒక తాటిపైకి తీసుకొచ్చారన్నారు. ఈయన ఆశయం ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ కన్సల్కి రావాలి. జోహార్ జోహార్ పొన్నాడ లక్ష్మణ్ వర్మ గారు. నమస్తే. ఈరోజు పొన్నాడ లక్ష్మీ వర్మ గారి 157వ జన్మదినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వర్తించడం సంతోషకరమైన విషయం. ఇంతవరకు కూడా ఈ వన్య అగ్నికుల క్షత్రియ కులసులకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు కూడా అఫీషియల్గా జరగబడలేదు. ఈ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా పొన్నాడ లక్ష్మీ వర్మ గారి ఆయన ఆశయాలు, ఆయన చేసిన సేవలను గుర్తించి ఈరోజు మా కులానికి న్యాయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రకటించడం చాలా సంతోషకరమని ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ యువత కూడా ఆయన యొక్క కార్యక్రమాన్ని, ఆయన చేసిన సేవల్ని గుర్తించి ఆయన ఆశయాలతో ప్రయాణించాలని కోరుకుంటాం. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సిలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్లో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన 2వ రోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ కౌన్సిలర్, జిల్లా వైసీపీ మున్సిపల్ విభాగం ప్రధాన కార్యదర్శి, సీనియర్ వైసీపీ నాయకులు మోదుగు ప్రసాద్. ఏదైతే మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏపీ జన్జెట్ కార్యక్రమంలో భాగంగా తిరువూరు నియోజకవర్గంలో నల్లగట్ల స్వామిదాసు గారి ఆధ్వర్యంలో మరి ఈ రిలే నిరాహార దీక్షకు విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మనం చూస్తూ ఉన్నాం, గత కొంతకాలంగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి, ఈ 5 సంవత్సరాల పీరియడ్ మొత్తం మీద 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి, అలా లేని పక్షంలో నా కాలను పట్టి బయటికి ఇచ్చే హక్కు విద్యార్థులకు అదేవిధంగా ఓటర్లకు ఉందని చెప్పి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆ రోజు లోకేష్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి బాండ్ మీద సంతకాలు పెట్టి ఏదైతే ఆర్థికంగా
ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రానికి కపటమైన అబద్ధాలు చెప్పి మరి ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి మరి కూటమి ప్రభుత్వం మరి ఇప్పటి వరకు దాదాపుగా 2.5 సంవత్సరాలు కావస్తా ఉంది. మరి ఏదైతే ఈ మెగా డిఎస్సి అని చెప్పేసి కేవలం 15,000 16,000 ఉద్యోగాలు మాత్రమే ఈ 2 సంవత్సరాల కాలంలో మొన్నటిగా చూస్తా ఉన్నాం రిలీజ్ చేసి ఉన్నారు. దాంట్లోని కూడా అవకతవకలు మరి ఏదైతే టీడీపీ గవర్నమెంట్ కానీ జనసేన కాను అదేవిధంగా బీజేపీకి గాను మరి వాళ్ళు ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క టీచర్స్ ఉద్యోగాలు ఈ 16,000 మరి డబ్బులు దండుకొని అదేవిధంగా కష్టపడ్డ మరి విద్యార్థుల లోకానికి కానీ అందరికీ కూడా మొండి చేయి చూపించి మరి ఈరోజు చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా కానీ కష్టపడ్డ ప్రతి ఒక్క విద్యార్థి కూడా రోడ్డులెక్కి మరి మాకు అన్యాయం జరిగింది. కూటమి 2 ఏళ్ల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. శుక్రవారం కలవచర్లలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో పాల్గొన్నారు. 15 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రహదారులను ముందుగా ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం బీసీ కమ్యూనిటీ హాల్ ని పరిశీలించి 5 లక్షల రూపాయలతో మిగిలిన పనులను పూర్తి చేయడం ద్వారా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం ప్రజలు తమపై నమ్మకం పెట్టుకొని ఇచ్చిన భారీ విజయాన్ని బాధ్యతగా తీసుకొని పాలన సాగిస్తున్నామన్నారు. అందరూ ఉన్నారు సార్. అమ్మా రోడ్డు ఎలా సత్యానంద్ బాగున్నా అమ్మా? పథకాలన్నీ అందుతున్నాయా మన ఇంట్లో అమ్మా? కదా అందరూ రైన్ వాటర్ రోడ్ వేయకూడదు, రోడ్ వేయకూడదు. ఏం చేస్తున్నావు? ఏంటి పెన్షన్ అవుతుందా? 4,000 రూపాయలు. 4,000 ప్రతి నెల 1వ తారీఖు వస్తుందా? సరే అయితే అందరూ బాగున్నారు కదా? కుటుంబం అంతా అంతా హ్యాపీ, భగవంతుడి దేవుడు అందరూ బాగున్నాం. అందుతుందా? అదే అదే. ఎవరున్నారు మీ తాలూకు? వీళ్ళ తాలూకు ఎవరున్నారు? నానమ్మా? ఓకే అమ్మా, కూర్చోదండి, కూర్చో. అక్కర్లేదు అమ్మా, ఉంచాను. పథకాలు అందుతున్నాయా? అన్ని పథకాలు ఏమి వస్తున్నాయి పథకాలు మీకు? ఫీజు రింబర్స్మెంట్ వచ్చింది, పెన్షన్ వస్తుందా? పిల్లలు పెద్దోళ్ళేమో, రైతు ఏమైనా భూములు పెన్షన్ వస్తుందా? పెన్షన్ 4,000 రూపాయలు అందుతున్నాయి. ఇంకా మన ఇంట్లో వాళ్ళకి మరి గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా? 3 గ్యాస్ సిలిండర్ల డబ్బులు అకౌంట్లో వేస్తున్నారు. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఇంకా మన ఇంట్లో ఇచ్చేసావు. మనవలు ఉన్నారా? చదువుకుంటున్నారా మనవలు? ఏలూరా? ఓకే ఓకే. ఎలా ఉంది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి పాలన? బాగుంది కదా? సంతోషమే కదా? 3,000 పెన్షన్లో 4,000 చేశారు చంద్రబాబు గారు వచ్చాక. ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు 1వ తారీఖు కల్లా ఖచ్చితంగా అందిస్తున్నారు. ఒక్క రోజు కూడా లేట్ అవ్వట్లేదు కదా మనకి. మీ ఆశీస్సులు ఇవ్వండి. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని కోస్లి గ్రామంలో
10 లక్షల రూపాయల నిధులతో డ్రైనేజీ నిర్మాణ పనులకు ఘనంగా శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచ్ బాబు సింగ్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సందీప్, విలేజ్ ప్రెసిడెంట్, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించడమే లక్ష్యంగా ఈ డ్రైనేజీ పనులు చేపట్టినట్లు గ్రామ సర్పంచ్ బాబు సింగ్ తెలిపారు. చిత్తూరు జిల్లా పెదపంజాని మండలంలోని పెదపంజాని సత్రంలో నూతనంగా నిర్మించిన నూరుల్ హుదా జామియా మస్జిద్ ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మసీదు పెద్దలు, మైనారిటీ సోదరులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మస్జిద్లో నిర్వహించిన ప్రత్యేక నమాజ్ ప్రార్థనల్లో ఎమ్మెల్యే ముస్లిం సోదరులతో కలిసి పాల్గొని రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. తదనంతరం మస్జిద్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని గజమాల వేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. साइड का बदन पे साइड गरीब लोग हैं अच्छा काम कर పలమనేరు మున్సిపల్ పరిధిలోని టిఎస్ అగ్రహారంలో వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఆడి కృతిక మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి స్వామివారి ఆశీస్సులు తీసుకుని రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఉండాలని ప్రార్థించారు. అలాగే పలమనేరు నియోజకవర్గం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించి ప్రజల జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు నెలకొనాలని ఆకాంక్షించారు.
मुखं विमच्चको बाहु कामोरोपादा उच्यते ब्राह्मणोत्तमकमादेन बाहुराजन् यकृतः दक्षिणायने शुभनक्षत्र शुभयोगोत्रोद्भवस्याम् आर्यकालगोत्रोद्भवस्य अमरनाथ रेड्डी नामधेयस्य साकुटुम्बानां विजयविजयाय ओम स्कंदाय नमः नमः मां पिंगलाय मां कुटिकारुदय मां दिगवाहनाय मां दिशुद्धाय मां दिशनेत्राय मां प्रणतदात्ने मां सेनाने मां मस्किजन्ने मां शिवत्वां బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ రాకుండానే చెక్కులు ఎలా పంపిణీ చేశారంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చెక్కులను పంపిణీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులు వేదికపై ఎలా ఉంటారని ప్రశ్నిస్తూ అధికార పార్టీ నాయకులతో వాగ్వాదానికి దిగారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఒకరినొకరు తోసుకోవడం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరు వర్గాల కార్యకర్తలను వేదిక వద్ద నుంచి బయటకు పంపించారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి రాగా కార్యక్రమం అనంతరం ముగిసింది. ఈరోజు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు కొండా సురేఖ ఎండోమెంట్ గారి తరఫున, ఏదైతే మినిస్టర్ గారి తరఫున ఈరోజు చెక్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. దగ్గర 200 పైచీలకు చెక్కులు, 1,10,00,000 రూపాయలు ఈ రోజు ఏదైతే బోనాలు సందర్భంగా ప్రతి దేవాలయంలో ఈ యొక్క పండుగను చాలా ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో, పండుగ ముందే ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమము 1:30కి అఫీషియల్ టైం ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ టైం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది పార్టీలకు అతీతంగా పండుగ వాతావరణం ఏదైతే హైదరాబాద్ నగరంలో బాగుండాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. దీంట్లో స్థానిక ఎమ్మెల్యే గారికి ఇన్ఫార్మ్ చేసినప్పుడు కూడా ఆలస్యంగా వారు కావాలని చెప్పి ప్రోగ్రామ్ కి వచ్చి దాని తర్వాత ప్రోగ్రామ్ కి ఆటంకం కలిగించే ప్రయత్నం చేశారు. కానీ దేవుడు చూస్తాడు. ఏదైతే నిజంగా వాస్తవానికి ప్రజలకి చెక్కులు పంపిణీ చేయాలని చెప్పి స్థానికంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా ఓపికతోటి, సహనంతో మా ఆడం సంతోష్ గారు సమన్వయం చేసి ప్రజలకి చెక్కులు పంపిణీ చేయాలది ఫస్ట్ ప్రయారిటీ. పార్టీల పేరుతోటి కొట్లాడుకుంటే చెక్కులు రావాల్సిన ఎవరైతే అర్హులు వాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఓపికతోటి, సహనంతో ఉండి చెక్కులని పంపిణీ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నేను చెప్తున్నా, ఏదైతే దేవాలయ పేరుట గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హుజరాబాద్ నియోజకవర్గంలో ఏదైతే ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ఆ రోజు ఎమ్మెల్యేని పక్కన పెట్టి మీరు వివరించిన తీరు ఏ రకంగా ఉందో ఈరోజు చాలా స్పష్టంగా ప్రజలు అవన్నింటినీ గమనించే మిమ్మల్ని ఓటమి పాలు చేశారు. అయినా కూడా ఈరోజు అధికారం కోల్పోయిన ఇంకా అదే అహంకారంతో మేము వచ్చేంత వరకు ప్రజలు వెయిట్ చేయాలి, ఇచ్చిన సమయం కాదు, ఎమ్మెల్యే వచ్చినప్పుడే కార్యక్రమాన్ని ప్రారంభించాలని మీ వైఖరి సరైనది కాదు. ఏదైతే సుదీర్ఘంగా 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావు గౌడ్ గారు మీ వైఖరిని మీరు మార్చుకోవాలి. ఎందుకంటే ప్రజలు కూడా దీన్ని హర్షించరు. ఈ రోజు ఎందుకంటే ప్రభుత్వం తరఫున అఫీషియల్ గా చెక్కులు పంపిణీ చేయడానికి ఇక్కడికి వచ్చినాం కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో ప్రజలకి లాభం చేకూర్చాలని మేము కూడా ఓర్పు స్థానంతో చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. సికింద్రాబాద్ బోనాలు పండుగ ఉత్సవాలు జరుపుకోనికి ఏదైతే ప్రభుత్వం ప్రతి టెంపుల్ కూడా చెక్ వేయడం జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే. కావున అదే పద్ధతిగా ఈసారి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి గౌరవ శ్రీ రాజ్యసభ మెంబర్ శ్రీ వేము నరేందర్ రెడ్డి గారిని నియమించారు. కాబట్టి పార్లమెంట్ ఉంది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు
మరి బలమూరి వెంకట్ గారిని ఈ చెక్కుల పంపిణీకి పంపించారు. కావున ఏదైతే ఎండోమెంట్స్ అధికారులు మరి 1:30కి స్టార్ట్ చేయాలని మరి సమాచారం ఎమ్మెల్యేకు ఉన్నా కానీ మరి లేట్గా వచ్చి ఏదో క్రియేట్ చేయాలని ఉద్దేశంలో బ్యాడ్ ఉద్దేశంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు తీరుని గమనిస్తారు. వచ్చే ఎలక్షన్లో గట్టిగా నీకు బుద్ధి చెప్తారు. మేము ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నామంటే ప్రతి ఆదివారం రోజు పండుగ జరగాలి, ప్రతి ఒక్కరు చెక్కులు తీసుకొని పండుగ జరిపించుకోవాలి, ప్రతి ఇంట్లో అమ్మవారిని పూజించుకోవాలి అని ఒక సంస్కృతికి తెలిసిన వాళ్ళం మేము. కాబట్టి మేము నిశ్శబ్దంగా ఉండి ప్రజలకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ చెక్కులు చెందాలని ఒక మంచి ఉద్దేశాన మనం నిశ్శబ్దంగా చెక్కులు ఓపిక పెట్టాం. ముందుంది ముసళ్ళ పండుగ, తప్పకుండా ఇది భగవంతుని ఆశీర్వాదంలో ఇది జరగవలసింది కాబట్టి నిశ్శబ్దంని మెయింటైన్ చేశాము. నీకు ముందు చూపెడతాము మేము సంగతి. ఇంతకు ముందు కూడా గతంలో నువ్వు ఏ విషయం అయితే అడ్డగుట్టలో బొక్కలు ఇలా కొడతా అన్నావు, ఆ రోజు కూడా చెప్పాను బిడ్డ, నీకు ఈ సికింద్రాబాద్ ప్రజలు బొక్కలు ఇరగొట్టుకోనికి ఓట్లేశారా? అదే తీరుని నీవు ఈరోజు అదే తీరును ప్రవేశించావు. కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది 8కి 8 ఈ సికింద్రాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేసిన రోజే నేను మళ్ళీ బయటికి సరంతారు పంపిస్తాం. ఇదే మా ఒక తీర్పు అని చెప్తున్నాం. ఈ అమ్మవారి జాతరలకే కానీ క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ ఫెస్టివల్స్కే కానీ ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలని చెప్పేసి డబ్బు ప్లస్ బట్టలు వాళ్ళకి తోడుకోవడానికి పేదలకు సహాయార్థం ఇస్తూ ఉంటుంది. అదే రేంజ్లో ఈ జాతరకు కూడా టెంపుల్లకు మెయింటెనెన్స్ చేస్తూనే ఉంటారు. ఎమ్మెల్యేగా ఇప్పటికే నాకు 20 సంవత్సరాలు అయిపోయింది. కేబినెట్ మంత్రిగా ఉన్నా, డిప్యూటీ స్పీకర్గా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఒక్కొక్క డివిజన్ కార్పొరేటర్ని లెక్క పెట్టి గెలిపించుకున్న సంస్కృతి మాది. ఏదైనా ఉంటే ఎన్నికల ఫీల్డ్లో రావాలి, మమ్మల్ని ఎదుర్కోవాలి. ప్రజాక్షేత్రంలో రావాలి, మంచి చెడు ఏందో ప్రజలు నిర్ణయిస్తారు, దాని తర్వాత మాట్లాడాలి. ఇంకా ఏమైనా అడిగేది ఉందా? అడుగురు భయ్, అడుగు, ఇంకేమన్నా అడుగు. ఏం లేదా ఇక పథకం ఇది యథావిధిగా ఇక్కడ సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గంలో 212 దేవస్థానాలకు 1,15,00,000 చెక్స్ ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే పండుగలు కూడా బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ టెంపుల్ కమిటీస్ అందరిని పిలిపించేసి ఈ ఎవ్రీ ఇయర్ లెక్కనే ఈ ఇయర్ కూడా ఈ చెక్లు ఇవ్వడం జరిగింది. ఇంకేమన్నా అడుగుతారా? మీరే ఆలస్యం చేసి గొడవకు దారి తీసినారు. అది నువ్వు వాళ్ళు చెప్పుకుంటే నేనేం చేయలేను కదా. నేను ఏదే ఎమ్మెల్యేను, నాకు 1,00,000 ఉంటాయి. ఆఫీస్లో కొన్ని చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేసేవండి, 1 గంట కాదు 2 గంటలు లేట్ అవుతుంది. తప్పదు. అది ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు లేటు తొందర కాదు, ఇంపార్టెంట్ పని ముఖ్యమా సర్వీస్ ముఖ్యమా అనేది ఉంటుంది. పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం డిఎస్సి అక్రమాలపై నిగ్గు తేల్చాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి సంయుక్తంగా అన్నారు. డిఎస్సి అక్రమాలపైన, ప్రజలకు ఇచ్చిన హామీలపైన కూటమి ప్రభుత్వం జవాబుదారీతనం కోల్పోయిందని పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండల కేంద్రంలో పూతలపట్టు వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ అధ్యక్షతన రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ మంత్రి రామచంద్రారెడ్డి, తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ యొక్క ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయుడు రాజీనామా చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, నిరుద్యోగ వృత్తి వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ
జై జగన్. ఈరోజు మన పోతలపట్టు నియోజకవర్గంలో ఈ దగా డిఎస్సిపై నిరసన రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి ఇంత పెద్దన ఇచ్చేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా పత్రికా సమస్యగా మేము తెలియజేసుకున్న ఈ దగా డిఎస్సిని రద్దులో దగా పడ్డ ప్రతి ఒక్క అభ్యర్థికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే దీనికి కారణమైన లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ కేసుని సిబిఐకి అప్పగించి తగిన విధంగా న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మెగా డిఎస్సి కాస్త దగా డిఎస్సి అయిన సందర్భంలో మా అందరి ప్రియతమ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు గత 2 రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరసన దీక్షలో భాగంగా ఈరోజు 2వ రోజు యాదమరి మండలంలో ఈరోజు పెద్ద ఎత్తున మరి జిల్లా అధ్యక్షులైనటువంటి కోమల కరుణాకర్ రెడ్డి గారు, అలాగే కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం చూస్తే దగాపడ్డ విద్యార్థులు ఎంతమందో ఇక్కడికి శిబిరానికి వచ్చారు. మన ఏకాంబరం ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఐరాల మండలం పుల్లూరు గ్రామస్తులైనటువంటి ఏకాంబరం అనే దివ్యాంగుడు కూడా తన యొక్క ఆవేదన 78 మార్కులతో తను మొదటి స్థానంలో వచ్చినప్పటికీ తనకి ఏ విధంగా మరి ఆ యొక్క ఉద్యోగం కోల్పోయాడో మీ అందరి ముందు కూడా సాక్ష్యంగా అతను పలకడం జరిగింది. ప్రతిరోజు కూడా లోకేష్ బాబు గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సాక్ష్యాలు తీసుకురండి, కేవలం రాజకీయ కక్షలతో మాట్లాడుతున్నారని చెప్పి చెప్తున్నట్టు సందర్భంలో ఇటువంటి అభ్యర్థులు కొల్లలుగా ఈ రాష్ట్రంలో మీడియా ముందుకు రావడం మనం చూస్తున్నాం. ఏం న్యాయం చేస్తున్నారు లోకేష్ గారు? కేంద్రంలో ఏ విధంగా అయితే అకౌంటబిలిటీ తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి మంత్రి రాజీనామా చేశారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా ఈ యొక్క మెగా స్కామ్ మీద బాధ్యత తీసుకోండి. జవాబీదారంతో ఈ లోకేష్ విద్యామంత్రి రాజీనామా చేయాలని చెప్పి కూడా మా యొక్క పార్టీ తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. దగాపడ్డ విద్యార్థులకి న్యాయం. వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలపై 2వ రోజు రిలే దీక్షలు. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించి నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని వైసీపీ ఇన్ఛార్జ్ స్వామిదాస్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ విద్యార్థి యువజన సంఘం నాయకులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, పట్టణ పార్టీల్లోని వివిధ హోదాల్లోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వద్దులాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వద్దులాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వద్దులాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వద్దులాలి నల్లగట్ల సోమదాస్ గారి నాయకత్వం, వద్దులాలి నల్లగట్ల సోమదాస్ గారి నాయకత్వం, వద్దులాలి నల్లగట్ల సోమదాస్ గారి నాయకత్వం. జై జగన్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకి ఈరోజు చేరటం జరిగింది. మా తిరువూరు నియోజకవర్గంలో వివిధ గ్రామాల సర్పంచులు, పార్టీకి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహించే నాయకులు, వేదికలటువంటి ఇక్కడ ఉన్నటువంటి నిరసన దీక్షలో పాల్గొన్నటువంటి యువజన మరియు విద్యార్థి నాయకులకు అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు నిన్న చూశారు ఎంత అరాచకం అండి. పెదవాళ్ళలో ఒక పార్టీ శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తూ ఉంటే ఆయన గతంలో అందరికీ చిరపరిచితులు, మాజీ ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పొరేషన్కి చైర్మన్గా పనిచేసినటువంటి మల్లాది విష్ణు గారి మీద కోడిగుడ్లు వేయటం,
కోడిగుడ్లు అంటే మరి మనకు తెలుసు కొద్దిగా నీచు పదార్థం కాబట్టి అది కొంచెం బ్రాహ్మణులకు కొంచెం దూరంగానే ఉంటుంది. అది కూడా ఇంగిత జ్ఞానం లేదు. అంటే వాళ్ళ యొక్క కట్టుబాట్లో అవసరం, వాళ్ళ యొక్క ఆచారాలను గౌరవించేటటువంటి పరిస్థితి కూడా లేదు.